అను ఈ 27th శ్లోక ఏంటంటే అనివార్యమైన జనన మరణ చక్రం గురించి చర్చించారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితోటి. అంటే మనకి భగవద్గీతలో సెకండ్ చాప్టర్లో ఆత్మ గురించి చెప్పారు కదా, దేహము ఆత్మ గురించి చెప్పారు. అయితే ఈ దేహము ఆత్మ గురించి 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చర్చించాడు భగవంతుడు శ్రీకృష్ణ అర్జున్తో చెప్పాడనమాట. అయితే మనం ఇంతకుముందు కూడా క్లాస్లో చెప్పాను, నేను అందరం చెప్పుకునేది ప్రతి శ్లోక భగవద్గీతలో 700 శ్లోకాలు, ప్రతి శ్లోక ఒక శ్లోక కంటిన్యూషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ 11 నుంచి 30 శ్లోకాలు, 20 శ్లోకాలు ఆత్మ గురించి చెప్పారు. 20 శ్లోకాలు ఒకదానికొకటి కనెక్షన్ ఏందో ఒకసారి నేను ముందు చెప్పాలనుకున్నాను. అయితే ముందు ఒకసారి శ్లోక చదివండి మాతాజీ, ఎవరైనా. నేను చదువుతాను ఫస్ట్, తర్వాత ఎవరైనా చదవండి. జాతస్య ధ్రువో మృత్యు త్వం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితుమర్హసి. జాతస్య ధ్రువోర్మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితుమర్హసి. మాతాజీ చదువుతారా? సరోజ మాతాజీ చదవండి. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम माताजी, श्रील प्रभुपाद की जय। जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्याद्दे न त्वं शोचितुमर्हसि। हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। गैलेक्सी M4 माताजी. माताजी है प्रभुजी, गैलेक्सी అని ఉంది माताजी। हरे कृष्ण प्रणाम। जातस्य ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहार्यते न त्वं शोचितुमर्हसि। हरे कृष्ण माताजी। कृष्ण कुमारी माताजी। हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। माताजी चदవండి माताजी। जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृत्यस्य च तस्मादपरिहार्यते न त्वं शोचितुमर्हसि। మాతాజీ తప్పులు పోతున్నాయి, కొంచెం మంచిగా నేర్చుకోండి మాతాజీ. ఓకే మాతాజీ. जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्यते न त्वं शोचितुमर्हसि। ఓకే మాతాజీ. అనితా తోట మాతాజీ। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి మాతాజీ, అందరం చూసుకుంటే బాగుంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే న త్వం శోచితుమర్హసి. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. ఉషా మాతాజీ। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्यार्थे न त्वं शोचितुमर्हसि। दाक्षायिनी माताजी। हरे कृष्ण माताजी। जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मात् परिहार्यार्थे न त्वं शोचितुमर्हसि। सुजाता माताजी। यस माताजी। हरे कृष्ण। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च माताजी ఇక్కడ సరిగ్గా తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇంకొకసారి చదువుతారు మాతాజీ, సరిగ్గా కనిపించట్లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. శ్రీనివాస్ ప్రభుజీ। हरे कृष्ण माताजी। जातस्य हि ध्रुवो मृत्युध्रुवं जन्म मृतस्य च
తస్మాదపరిహర్యర్థే నత్వం శోచితుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. నరసింహదాస్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. వెంకటేశం ప్రభు. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्ममृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि। हरे कृष्ण माता जी। వివో ఎవరు మాతాజీ ప్రభుజీ? వివో T35G అని ఉందండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ, శ్లోకా చదవండి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. మళ్ళా చదవనే మాతాజీ ఒకసారి. చదవండి మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కొప్పుల సుజాత మాతాజీ ట్రాన్స్లేషన్ చదివరా? శ్లోక ట్రాన్స్లేషన్ చదివరా? హరే కృష్ణ. శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. ప్రణామ్ మాతాజీ. చదవండి. పుట్టిన వానికి తప్పక మరణం కలుగుతుంది, మరియు మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. హరే కృష్ణ మాతాజీ. ఇంకిద్దరు ఉన్నారు కదా, ఇంకా అర్చన కృష్ణ మాతాజీ భాష్యం చదువుతారు. చదవండి మాతాజీ. జీవితం నందలి కర్మలను అనుసరించి ఎవరైనాను తిరిగి జన్మింపవలసి ఉన్నది. నిర్ణీత కాల కార్యములు ముగిసిన పిమ్మట మరణించి మరొక జన్మ నొందవలసి ఉండును. ఈ విధముగా జనమరణ చక్రమున మానవుడు ముక్తి అనునది లేకుండా సంచరించుచున్నాడు. ఇట్టి జనమరణ చక్రము అనవసర హత్యలు, జంతు హింస, యుద్ధము వంటి వానిని సమర్థింపదు. కానీ అదే సమయమున మానవ సంఘములో శాంతి భద్రతలను నెలకొల్పుటకై అట్టి హింసాయుతమైన యుద్ధములను అనివార్య అంశములు కాగలవు. శ్రీకృష్ణ భగవానుని సంకల్పమగుటచే కురుక్షేత్ర సంగ్రామము అనివార్యమై ఉండెను. అంతేకాకుండా ధర్మము కొరకై యుద్ధము చేయుట క్షత్రియుల విద్యుత్ ధర్మము. తాను స్వధర్మమును నిర్వర్తించుచున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల మరణము గుర్చి చింతింపవలెను లేక భయపడవలెను? క్షత్రియ ధర్మమును త్యజించినచో తాను భయపడుచున్న పాప ఫలమును అనుభవింపవలసి వచ్చును. అంతేకాకుండా స్వధర్మమైన యుద్ధమును విడనాడుట ద్వారా ఎన్నడును తన బంధువుల మరణమును ఆపలేడు. అధర్మ మార్గమును ఎంచుకొనుట చేత అతను పతనము నొందవలసి వచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శ్లోకాలు కూడా అంతా బాగా చదివారు మాతాజీ. ప్రభుజీస్కి అందరికి ప్రణామాలు. మళ్ళొకసారి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఆత్మ గురించి ఒక్కొక్క శ్లోకాలో ఒక్కొక్క రకంగా వివరించారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో. అంటే అర్జునుని ద్వారా మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. అంటే సెకండ్ చాప్టర్లో 11th శ్లోకాలు స్టార్ట్ చేశాడు. ఈ 11th శ్లోకాలో ఏం చెప్పాడంటే భగవంతుడు అర్జునుడితో ఏమంటాడంటే, అర్జునుడు యుద్ధం చేయను అంటున్నాడు కాబట్టి అర్జునునికి ఈ దేహము తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది కాబట్టి నువ్వు యుద్ధం చేయి, నీ ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్తున్నాడు కదా. అయితే దాన్ని
వివరంగా చక్కగా అర్థం చేసి మనకంతా విపులంగా చెప్తున్నారు. అయితే ఇదేంటంటే ఈ 11th నుంచి 30 శ్లోకాస్ వరకు ఇవి 20 శ్లోకాలు. 20 శ్లోకాలు తాత్కాలికమైన దేహానికి, ఆత్మకు ఉన్న భేదం గురించి చెప్పారనమాట ఇక్కడ. ఇదంతా 20 శ్లోకాలలో. అయితే ప్రతి శ్లోక ఒకదానికొకటి కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ ఏందో మనం ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ శ్లోక ఏం చెప్పారంటే 11th శ్లోకాలో అదే ఫస్ట్ శ్లోక. శోచ్వానన్న శోచస్తం ప్రజ్ఞావాదాంశ భాష్యే గతాసుంచ నాను శోషంచి పండితాహ అంటున్నావు కదా. అంటే నువ్వు పండితుల్లానే మాట్లాడుతున్నావు, కానీ శోకించిన అవసరం లేని దాని గురించి శోకిస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట ఫస్ట్ శ్లోకాలు. తర్వాత సెకండ్ శ్లోక ఏంటంటే నత్వేవాహం జాతునాస నేమే జనాధిపహ అని అంటున్నాడు కదా. అంటే ఈ రాజులందరూ కానీ నీవు నేను ఈ రాజులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నాము, ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో ఉంటాం మనం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ దేహం అశాశ్వతమైంది, ఆత్మ శాశ్వతమైంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆత్మ ముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది అని చెప్తున్నాడు అక్కడ. తర్వాత 13 శ్లోక చెప్పండి మాతాజీ, మనకు అందరికి చాలా నోటెడ్ ఇది. 2.13 శ్లోక ఏంటది? మనకు అందరికి నోటెడ్ శ్లోక ఇది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతే. అయితే ఈ శ్లోకాలు ఏం చెప్తున్నాడు? దేహినోస్మిన్ యదా దేహి అని చెప్తున్నాడు కదా. ప్రతి జీవులు వ్యక్తిగత ఆత్మ కాబట్టి జన్మ తీసుకున్నాక బాల్యము, యవ్వనము, ముసల్తనం వచ్చి తర్వాత ఈ మార్పులు చెందుతుంటాయి. ఇదేంటి దేహానికి మార్పులు చెందుతుంటాయి, కానీ ఇది ఆత్మకు మార్పులు చెందవు, ఆత్మకు సంబంధించింది కాదు, ఆత్మ శాశ్వతమైనది అనేది చెప్తున్నారు అనమాట. తర్వాత 2.14 శ్లోక కూడా మనకు అందరికి నోటెడ్. అదేం శ్లోక చెప్తారా ఎవరైనా? మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయనో నిత్య తాన్ తితిక్షస్వ భారత. ఇదేంటంటే సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు అంటే ఎట్లా ఇప్పుడు ఎండాకాలం, వానాకాలం ఎట్లా వస్తుంటాయో అవన్నీ ఈ సుఖ దుఃఖాలు కూడా తాత్కాలికమైనవి. ఇవి వచ్చిపోయినట్లుగా ఈ ద్వంద్వాలు కదా ఇవి వస్తుంటే పోతుంటాయి. అదే విధంగా మనం వస్తుంటాయి, సహించాలి. మనం ఎట్లా ఎండాకాలం, వానాకాలం ఇవన్నీ ఎలా సహిస్తామో కష్ట సుఖాలు కూడా అదే విధంగా సహించాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నాను అనమాట. తర్వాత 15 శ్లోక ఈ సుఖ దుఃఖాలను సమానంగా ఎవరైతే చూస్తారో అతను ధీరుడు అని చెప్తున్నారు అనమాట. అతను మోక్షాన్ని పొందగలడు అని చెప్తున్నాడు 15 శ్లోకాలు. 16 శ్లోక ఏం చెప్తున్నా అంటే దేహానికి మార్పులు వస్తాయి. అయితే అది ఏ విధంగా వస్తాయి? బాల్యము, యవ్వనము, ముసలితనము, తర్వాత ఇవన్నీ వస్తాయి, తర్వాత నశిస్తుంది. కానీ ఇదంతా దేహానికి ఉంటుంది, కానీ ఇది ఆత్మకు ఉండదని చెప్తున్నాడు అనమాట. తర్వాత శ్లోకంలో అంటే ఈ 16 శ్లోకాలు చెప్పి ఇది భౌతిక పదార్థము, ఆత్మకు దీనికి ఇదే భేదం అని చెప్తున్నాడు. దేహం భౌతిక పదార్థము, ఆత్మ ఆధ్యాత్మికమైనది, ఈ భేదం చెప్తున్నాడు అనమాట 16 శ్లోకాలు. 17 శ్లోకాలు చెప్తున్నా అంటే ఆత్మ శరీరం అంతా వ్యాపిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఆత్మ శరీరం అంతా వ్యాపిస్తుంది, ఆత్మకు నాశనం లేదు అని చెప్తున్నాడు. తర్వాత 18 శ్లోకాల దేహం అప్పుడే నశించవచ్చు, 100 ఏళ్ళ తర్వాత కూడా నశించవచ్చు దేహం, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ ఉంటుంది అని చెప్తుంది అనమాట. అంటే దేహం ఎప్పటికీ ఉంటుంది అనడానికి అవకాశమే లేదు ఇక్కడ. ఇప్పుడే చనిపోవచ్చు, తర్వాత కొంతకాలంకైనా చనిపోవచ్చు, కానీ అది ఎప్పటికీ ఉంటుంది అనేది మాత్రం లేదనమాట దేహం. తర్వాత నెక్స్ట్ శ్లోకాలు ఏమంటారు? ఆత్మకు జన్మ లేదు, మృత్యు లేదు. ఇంకా దేహం 6 రకాలు వృద్ధి చెందుతుంది. 6 రకాలు ఏంటిదంటే తల్లి గర్భం జన్మిస్తుంది, స్థితిని కలిగి ఉంటుంది కొంతకాలం, తర్వాత పెరుగుతుంది, ఇతర జీవులకు జన్మనిస్తుంది, తర్వాత క్షీణిస్తుంది, నశిస్తుంది. ఈ 6 రకాలు ఉంటాయని చెప్తున్నారు. తర్వాత 21 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ఆత్మ నశించదు, నిత్యమైనది, పుట్టగలిగింది అని చెప్తున్నారు అనమాట. దాన్ని ఎవరు చంపలేరని చెప్పాడు. 22 శ్లోకాలు ఏం చెప్పారంటే జీవులు పాత వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను ధరించినట్టు ఆత్మ క్షీణించిపోయిన జీర్ణమైపోయిన దేహాన్ని వదిలిపెట్టి నూతన దేహాన్ని స్వీకరిస్తుంది అని చెప్తున్నాను అనమాట.
తర్వాత 23వ శ్లోక ఇది అందరికి నోటెడ్ చెప్తారా? 23వ శ్లోక ఏదైనా ఎవరైనా? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః పావకః నైనం చైనం క్లేదయంతి ఛేదయంతి అపో న శోచయతి మారుత. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చెప్పారు. ఆత్మ ఆయుధాల చేత ఛేదింపబడదు, అగ్నితోటి దహింపబడదు, గాలితో ఎండింపబడదు, నీటితో తడపబడదు అని దీంట్లో చెప్తున్నారు. తర్వాత 24వ శ్లోకాలో ఆత్మ నిత్యము సర్వత్రా వ్యాపిస్తుంది, ఈ మార్పు లేని సనాతనమైనది. సనాతనం అంటే అది ఎప్పటి నుంచి ఉందో తెలియదు అనమాట. ఆత్మ చలనం లేదని చెప్తున్నారు అనమాట. 25వ శ్లోకంలో ఆత్మ యొక్క ఉనికి గురించి చెప్పారు. చాలా సూక్ష్మమైందని చెప్తున్నారు. సూక్ష్మమైంది, అది కనిపించదు ఎవరికి, దేంతో ఛేదింపబడదు అనేది చెప్పారనమాట. దాని తర్వాత 26వ శ్లోకంలో సిద్ధాంతం గురించి చెప్పారు. మన మాతాజీ పద్మజ మాత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు మంచిగా. న్యూట్రాన్లు, ప్రోటాన్లు అంటే అసలు కొందరు ఏంటంటే భగవంతుడే లేడు, ఈ సృష్టి దానికి అదే నిర్మించబడింది. తర్వాత అసలు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ లేదు, ఆత్మ కూడా నశించిపోతుంది అని సిద్ధాంతం ఉంటుంది కదా. ఆ శ్లోకం గురించి చెప్పారు కదా, అది 26వ శ్లోకంలో. తర్వాత 27వ శ్లోకం జనన మర చక్రం అనివార్యమైనది చెప్తారు. ఈ జాతసిద్ధులు శ్లోకంలో జనన మరణ చక్రం ఇది అనివార్యమైంది. అంటే ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, ఒకసారి శ్లోక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాత సీద్రో మృత్యు జన్మమృతస్య చ అంటే ఎవరైతే పుడతారో జన్మించిన ప్రతి వారికి మరణం కూడా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ధ్రువ అని చెప్పాను. ధ్రువ అంటే తప్పనిసరి అనమాట, ఇక్కడ ఖచ్చితంగా అన్నమాట ధ్రువం అంటే. అయితే ధ్రువ జన్మ మృతస్య చనిపోయిన వారికి మళ్ళా జన్మ తప్పదు అని చెప్తున్నాడు. తస్మాత్ అపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి అంటే ఇది కూడా అంతే. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించినవాడు మళ్ళీ పుడతాడు, దానికి నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, నీ ధర్మం ఏందో నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ప్రభుపాద ఇక్కడ ఏం చెప్తున్నాం, మన పర్పట్లో ఇప్పుడు చదువుకున్నాం, అచ్చరమాత చదివారు చక్కగా. అయితే ప్రభుపాద ఏమంటున్నాడు, ఇది కర్మల మూలంగా మనకు ఈ జన్మలు వస్తున్నాయి. మనం కర్మలు చేస్తున్నాం కాబట్టి కర్మల ప్రకారంగా మనకు జన్మలు వస్తున్నాయి. కానీ ఈ వస్తున్నాం, జన్మిస్తున్నాము, కర్మలు చేస్తున్నాము, మరణిస్తున్నాము, మళ్ళీ జన్మిస్తున్నాం. ఈ కాలచక్రంలో ఇలా తిరుగుతున్నాం. కానీ వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ముక్తి అనేది తెలియదు కాబట్టి ఈ విధంగా తిరుగుతున్నారు అని చెప్తున్నారు ప్రభుపాద. తర్వాత ఏమంటున్నా అంటే హత్య చేయడము, చంపబడము అదంతా అది చేయకూడదు. కాకపోతే క్రమశిక్షణ కోసము ఇక్కడ ఫస్ట్ ప్యారలో చెప్పారు కదా, ఏంటంటే తప్పనిసరి అనివార్యమైన అంశాలు ఉన్నప్పుడు యుద్ధాలు చేయాల్సి వస్తుంది. మళ్ళీ మన క్రమశిక్షణలో ఉండడానికి మనం పోలీసు కంట్రోల్లో ఉండాలి అవన్నీ, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు కదా, అదంతా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. ఇంకా యుద్ధాలు అనేటివి అది అనివార్యం, అది అంటే తప్పనిసరి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దుర్మార్గులు ఎక్కువైనప్పుడు దుర్మార్గులను నశింపజేయడానికి శ్రీకృష్ణుడు ఇక్కడ తనదే అన్నమాట. శ్రీకృష్ణుడు ఏమంటుండ్రు, ఆయన వాంఛ ప్రకారమే యుద్ధం చేయబడుతుంది అని చెప్తారు అనమాట. శ్రీకృష్ణుని వాంఛ ప్రకారమే ఇక్కడ ఈ కురుక్షేత్ర రంగంలో యుద్ధం జరపబడుతుంది. అయితే అర్జున్ ద్వారా చేయిస్తున్నాడు. ఇది తను చేయట్లేదు, తను ఏదైనా కానీ తన భక్తుల చేతనే చేయిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, క్షత్రియులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. యుద్ధాన్ని పిలిచినా, జూదాన్ని పిలిచినా, దేన్ని పిలిచినా కానీ వాళ్ళు నో అనకూడదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ధర్మాన్ని స్థాపించాలి కాబట్టి అర్జునుడు తప్పనిసరి యుద్ధం చేయాలి. ఇది యుద్ధం చేయను నేను అని అంటే అది పాపం అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు, పతనం చెందుతాడు అని కూడా అంటున్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఏమంటున్నాడు, నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించకపోతే నువ్వు పతనం చెందుతావు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, తిరిగి ఇంకో జన్మ, ఇప్పుడు మరణించిన వాడు తిరిగి ఇంకో జన్మ తీసుకుంటాడు. ఇది జన్మ చక్రం శ్లోకం కాబట్టి తిరిగి జన్మ తీసుకుంటాడు. కాబట్టి మనము దీనికి ముగింపు అనేది ఎట్లుంటుంది అంటే, మోక్షంతో ముగింపు ఉంటుంది. ఈ ముగింపు ఎట్లా వస్తుంది, మనము ఏం చేయాలి అనేది అంటే, ఈ మరణ చక్రాలు దాటడానికి మనము మన భగవద్గీతలో చెప్పినట్టుగా మనం భక్తి సేవ చేసుకోవాలని చెప్తారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధం, ఇది ఒక పాయింట్ చెప్తాను వచ్చేసి. శ్రీకృష్ణ భగవానుడు ఎట్లా అంటే తన వాంఛ మేరకే ఇది జరుగుతుంది యుద్ధం.
కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని ప్రభుపాద చెప్పారు ఇక్కడ. అయితే ఇది ఎందుకు భగవంతుడు ఎందుకు వచ్చాడు అసలు ఇక్కడికి? మనకు ఏమన్నా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి భగవద్గీతలు చెప్పగలుగుతారా మాతాజీ? భగవంతుడు ఎందుకు వచ్చాడు? పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకోటి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఫస్ట్ 4.7, 4.8 ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ ధర్మాన్ని నశింపజేయడానికి, ధర్మాన్ని నిలపడానికి భగవంతుడు వస్తుంటాడు అనమాట. తర్వాత సాధువులను రక్షించడానికి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అధర్మం పెరిగిపోయింది కాబట్టి ధర్మాన్ని స్థాపించాలి కాబట్టి అర్జునుతో యుద్ధం చేయిస్తున్నాడు కాబట్టి, అర్జునుడు చేయనంటున్నాడు కాబట్టి అర్జునుడికి ఇప్పుడు నువ్వు దేహాన్ని చంపట్లేదు, నువ్వు ఆత్మని ఆ దేహం తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది కాబట్టి నువ్వు దేహాన్ని చంపితే పర్వాలేదు, ఏం కాదు, నువ్వు ఆ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, అది భవిష్యత్తు ఇప్పుడు ఉంది, ముందు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే శ్రీకృష్ణుని మేరకు యుద్ధం తప్పనిసరి ఇక్కడ జరుగుతుంది యుద్ధము. తర్వాత అర్జునుడు తన ధర్మాన్ని నిర్వహించకపోతే పాపం కూడా జరుగుతుంది అర్జునుడికి. కానీ ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధమై వచ్చిన వారిని చంపితే తనకు పాపం వస్తుంది అని అన్నాడు కదా. అర్జునుడు తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి. కానీ అర్జునుడు అనుకుంటుండు నేను చంపకపోతే వాళ్ళందరూ బ్రతికే ఉంటాడు ఎప్పుడు అనుకుంటుండు. కానీ వాళ్ళు ఎలా బతుకుంటారు? కొంతకాలం అయితే వాళ్ళేది కూడా ఒక టైం అయిపోయిన తర్వాత చనిపోవాల్సింది కదా. వాళ్ళు ఏమి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఈయన యుద్ధం చేయను, నేను అడవులలోకి వెళ్తాను అంటే వాళ్ళు అడవులలోకి వెళ్ళి ఎక్కడికో వీళ్ళు వాళ్ళ రాజ్యాలలో వెళ్ళి వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎప్పటికీ అని కాదు కదా. ఎప్పటికీ అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడో వస్తే చనిపోవాల్సిందే కదా. కాబట్టి శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎవరి టైం వచ్చినప్పుడు కాలచక్రంలో, ఈ జన్మ మరణ కాలచక్రంలో అందరూ చనిపోవాల్సిందే కాబట్టి వాళ్ళు చనిపోతారు అని చెప్పాడు అనమాట. ఇంకా అర్జునుడు తన ధర్మాన్ని కాదని యుద్ధం చేయకపోతే పతనం చెందుతాడని కూడా చెప్తున్నాడు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నువ్వు యుద్ధం చేయాలని చెప్తున్నాడు. అయితే అనివార్యమైనటువంటి జనన మరణ చక్రం నుంచి బద్ధ జీవులు ఎప్పుడు బయటపడతారంటే దీనికి మనకి భగవద్గీత చాలా అద్భుతంగా చెప్పారు కదా. ఏంటంటే భగవంతుని మనం పూజించాలి, భగవంతుని పూజించి భక్తియుత సేవ చేస్తూ, అది కూడా నిస్వార్థంగా చేయాలి. భక్తియుత సేవ మనము చేస్తూ ఎటువంటి భౌతికమైన ఫలితం గురించి ఆలోచించకుండా చేయాలి అన్నమాట. ఆలోచించకుండా చేయాలి. అప్పుడు ఈ భౌతిక జగత్తుకు రావాల్సిన అవసరం ఉండదు మళ్ళీ మనకు తిరిగి. ఆ విధంగా చేయాలంటే మనం నిరంతరం ఏం చేయాలి మాతాజీ? భక్తుల సాంగత్యంలో ఉండాలి, గురువుల ఆదేశాలను పాటించాలి, శాస్త్రాలను అనుసరించి నిరంతరం మనం హరినామ జపం చేస్తుంటేనే కదా భగవంతుడు ఏం చెప్తాడు? 8.5 లో చెప్తున్నాడు తెలుసా? 8.5 శ్లోకాలు ఎవరని చెప్తారా? 8.5 శ్లోకాలు చెప్తారు. అంతకాలే చ మామేవా స్మరణముక్తా కలేవరం శ్లోకాలు చెప్తారు. చివరిలో ఎవరు ఈ శ్లోకం మొత్తం చెప్తారు. యత్ ప్రయాత్ సమద్భావం జ్ఞాతి యత్య సంశయ అంటే మీరు నా చివరలో ఎప్పుడైతే ఆఖరి నిమిషంలో మనం ఆఖరి ఊపిరిలో మనం భగవంతుని తలుసుకుంటామో అప్పుడు తప్పకుండా మీరు నా దగ్గరకు వచ్చేస్తారు అని చెప్తారన్నమాట భగవంతుడు ఈ అంతకాలేశ మామ శ్లోకంలో. అయితే ఎవరైతే నన్ను తలుచుకుని నన్ను ధ్యానిస్తూ చనిపోతే అటువంటి వారు నా దగ్గర తప్పకుండా వస్తారని అంటున్నారు కదా. అయితే ఇది చేయాలంటే ఏంటంటే మనము నిరంతరం జపం చేస్తూ ఉండాలి. నిరంతరం అంటే మనం 16 రౌండ్లు అయిన తర్వాత కూడా మన మనసులో ఎప్పుడు నిరంతరం అది తిరుగుతూ ఉంటేనే మనం చనిపోయినప్పుడు కూడా మన మనసులో అది అనుకోకుండా జరిగిపోతూనే ఉంటుంది ఆ మంత్రం. ఆ విధంగా చేయాలంటే ఇప్పుడు మన ప్రభుజీస్ కూడా ఎప్పుడు చెప్తారు, ఒకసారి గుర్తుండొచ్చు మీకు అందరికి కూడా, లైఫ్ ఈజ్ ఎగ్జామినేషన్ కాదు, లైఫ్ ఈజ్ ప్రిపరేషన్, డెత్ ఈజ్ ఎగ్జామినేషన్ అని చెప్తారు. అంటే మనం ఎప్పుడు నిరంతరం చదువుతుంటే ప్రిపరేషన్ అన్నమాట, చావుకు ప్రిపరేషన్ రెడీగా ఉంటాం అనమాట. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడో తెలియదు, ఇంకెంతకాలం ఉంటుంది కదా. అంతకాలం వరకు కూడా మనం ఉన్నంతకాలం మనం మన పనులు మనం చేస్తూనే మనం నిరంతరం మనం ధ్యానం చేస్తుంటే మనము ప్రిపరేషన్లో ఉంటే ఎగ్జామినేషన్ మనం పాస్ అవుతాం అని చెప్తాం అనమాట. అంటే ఈ జన్మల చక్రం
నుండి బయటపడటానికి మనమంతా ఇది పాటించాలి. మనమంతా ఈ సాధన స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇంకా కాకపోతే ఇంకా మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి మాతాజీ. ఇది ఈ శ్లోకా గురించి నేను చెప్పాలనుకున్నాను. నేను ప్రిపేర్ అయింది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ శ్లోకా గురించి. హరే కృష్ణ మాతాజీ. ఇంకా 3 శ్లోకాలు అయితే అయిపోతుంది. 28, 29, 30 ఆత్మ గురించి చెప్తారు. 30 శ్లోకాలతో ఆత్మ గురించి అయిపోతుంది. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. ఓకేనా? అర్థమైందా మాతాజీ నేను చెప్పింది? హరే కృష్ణ. అర్థమైంది మాతాజీ. ఎస్ మాతాజీ, అర్థమైంది. ఎవరికైనా అర్థమైన ఏమైనా కొన్ని పాయింట్స్ చెప్పగలరా? అంటే మన ఈ జన్మ చక్రాల నుంచి ఎలా బయటపడతాము? ఇది సర్కిల్ లాగా తిరుగుతుంది కదా. వర్షాకాలము, ఎండాకాలము, చలికాలం వచ్చినట్టుగా ఇది కూడా తిరుగుతూనే ఉంటుంది కాలచక్రం. ఇందులో మన జన్మ చక్రాల నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మనం హరినామ సంకీర్తనము, సత్సంగతము, శాస్త్రాలను అనుసరించి ఇవన్నీ భౌతిక సమాజంలో ఉన్నా కూడా ఈ హరినామ సంకీర్తనం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. సత్సంగతంలో ఉండాలి. భౌతిక ఆసక్తులు తగ్గించుకొని భగవంతునిపై మనం ధ్యాస ఎక్కువ పెట్టుకుంటూ మనము మనకి ఇక్కడ ముక్తి అనేది ఒక భగవంతుడు ఇక్కడ ప్రభుపాద భగవద్గీతలు మనకు చెప్పాడనమాట. లేకపోతే మనకి ఇంతకుముందు మనం ఎన్నో గుళ్ళలకు వెళ్ళాము. నిరంతరం సాధనలో ఉండాలి మనం ఇంతకుముందు ఇస్కాన్లకు రాకముందు మనం అయితే ఎన్నో గుళ్ళలకు వెళ్ళాము. ప్రతి వారం గుళ్ళలకు వెళ్ళడము, పూజలు చేయించుకోవడం, అర్చన చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడం అన్ని చేస్తాం. కానీ ఇలాంటి విషయాలు మాకు ఎక్కడ తెలియలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ చెప్పారు కాబట్టి మనం ఒక మంచి మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో ఉండి మనం అందరం కూడా నెక్స్ట్ లైఫ్ ఇంకా మంచిగా ఉండేటట్టు చూసుకుందాం. అంటే నెక్స్ట్ లైఫ్ అంటే మనం ఎవరైతే నిరంతర సాధన చేసే వాళ్ళకు అంతకాలంలో నిజంగానే భగవంతుని తలుచుకుంటే వెళ్ళిపోతాము. అలా ఒకటే జన్మలో మనం వెళ్ళిపోతాం అనేది లేదు. కానీ మన నెక్స్ట్ లైఫ్ అనేది ఇంకా మంచి భక్తులలో పుట్టడానికన్నా మనకు అవకాశం ఉంది. ఇంకా మంచి లైఫ్ దొరుకుతుంది. కానీ ఇంతకంటే కిందికి అయితే వెళ్ళిపోం మనం ఈ సాధనలో ఉన్నాం కాబట్టి. కాకపోతే దీంట్లో బ్రహ్మ సంహితలు చెప్తాడు. ఏం చెప్తాడంటే బ్రహ్మదేవుడు అంటాడు, కర్మాని నిర్దహతి భక్తి బాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే మనము ఈ కర్మలన్నీ మనం జపం చేస్తుంటే కాలిపోతున్నాయి. మనం నిజంగానే అందరం భక్తి జపం చేస్తున్నాము. ఈ జపంతో మనం నిరంతరం ఈ క్లాసులు వినడం, సత్సంగంలో ఉన్నాం కాబట్టి మన కర్మలు పోతున్నాయి. కానీ కంప్లీట్గా ఎందుకు పోవు అంటే మనం ఏంటంటే మనం ఈ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఉన్నాయి కదా, వీటిలలో ఇరుక్కుని మళ్ళీ నిరంతరం మనం పాపాలు చేస్తూనే ఉన్నాం. కాబట్టి అవి తగ్గాలంటే ఇంకా మనం చాలా సాధన చేస్తూ ఉంటేనే మనకు అవన్నీ పోతుంటాయి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు ఎవరికన్నా మాతాజీ?